తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ టార్గెట్గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ సెగ ఇప్పుడు యావత్ దళిత సమాజానికి తాకింది. మేము గెలిపిస్తే గెలిచాడు అంటూ కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ మీద దళిత సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. నల్గొండలో ఎవరి దయ మీద ఎవరు బతుకుతున్నారో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆలోచించుకోవాలని క్లాస్ పీకుతున్నాయి. అన్నదమ్ముళ్ళు దాదాపు 30 ఏళ్ల నుంచి నల్గొండలో రాజకీయం చేస్తున్నారంటే అది ఎవరి దయ? కేవలం రెడ్డి ఓట్లతో మాత్రమే 2 ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా దళిత బహుజనుల ఓట్లతో మద్దతుతో వాళ్ల అండతో రాజకీయాల్లో చలామణి అవుతూ ఇప్పుడు తామేదో దళిత జాతిని ఉద్ధరించినట్లు మాట్లాడటం కోమటిరెడ్డి అహంకారానికి దొరతనానికి నిదర్శనం అనే వాదన వినిపిస్తోంది. నల్గొండ జిల్లాలో దళిత బహుజనులు మీ దయ మీద బతకటం నిజమైతే ఇక వాళ్ల ఓట్లు మీకెందుకు? ఓట్లు మాత్రం వాళ్ళు వెయ్యాలి, కోట్లకు కోట్లు మీరు కొల్లగొట్టాలి, తిరిగి మీ దయతో వాళ్ళు బతుకుతున్నారు అన్నట్లు బిల్డప్ ఇవ్వాలి. ఇదేనా మీ పాలసీ అంటూ ప్రశ్నిస్తున్నాయి దళిత సంఘాలు. అసలు అదే ప్రజలు ఓట్లు వేసి వీళ్లను ఎమ్మెల్యేలను మంత్రులను చేయకపోతే వీళ్ళు ఇన్ని కోట్లకు పడగలెత్తే వాళ్ళ, ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడేవాళ్ళ అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి. నిజంగా వీళ్ల చరిష్మాతోటే తుంగతుర్తిలో దళితుణ్ణి ఎమ్మెల్యేగా చేశారా అంటే లేనే లేదు. మందుల సామెల్ ఎమ్మెల్యేగా ఉన్న తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. అక్కడ సామెలు కాకపోయినా మరో ఎస్సీనే నిలబడతాడు, ఎస్సీనే ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఈ అన్నదమ్ములకు నచ్చినా నచ్చకపోయినా తలకిందులుగా తపస్సు చేసిన తుంగతుర్తి నియోజకవర్గం ఎస్సీలదే. దీంట్లో ఎవరి దయ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. నిజంగా కోమటిరెడ్డి బ్రదర్స్కి దళితుల మీద అంత ప్రేమే ఉండి ఉంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో దళితుల్ని గెలిపించడం కాదు, నల్గొండ జిల్లాలో దళితులను ఆర్థికంగా బలపరచాలి అంటున్నారు. గడచిన 30 ఏళ్లలో ఈ అన్నాదమ్ములు ఎంతమంది దళిత వ్యాపారవేత్తలను తయారు చేశారు, ఎంతమంది దళితులను ధనవంతులను చేశారు, కోమటిరెడ్డి బ్రదర్స్తో వ్యాపారం చేసే స్థాయికి ఎంతమంది దళితులను తీసుకెళ్లారు, ముందు ఈ లెక్కలు చెప్పాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మందుల సామెల్ నా ఇంటికి టికెట్ కోసం చాలాసార్లు వచ్చాడని, ఆ దయతో గెలిపించానని చెప్తున్నారు కదా. అదే ఇంటికి సహాయం కోసం వచ్చిన దళితుల్లో ఎంతమందిని మీరు ఆదుకున్నారో, ఎందరి జీవితాలు మార్చి ఉద్ధరించారో కూడా లెక్క చెప్పండి. వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి టికెట్ ఇప్పించానని చెప్పారు కదా. అదే వెంకన్న దేవుని మీద ఆనవేసి ఎంతమంది దళితుల బతుకులు మార్చారో కూడా మీడియా ముందు చెప్పే దమ్ముందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కింగ్. అక్కడ ఆయనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాల్సిందే. ఆయన ఇంటికి మీ ఇల్లు ఎంత దూరంలో ఉందో మీ ఇంటికి ఆయన ఇల్లు కూడా అంతే దూరం. అవతల వాళ్లలో తప్పులు వెతికే ముందు మన నియోజకవర్గాల పరిస్థితి ఏంటో కూడా చూసుకోవాలని కోమటిరెడ్డి బ్రదర్స్కి దళిత సంఘాలు ఆగ్రహంగా అక్షింతలు వేస్తున్నాయి. ఏది పడితే అది మాట్లాడటానికి ఇది 1996 కాదు, 2026. ఇప్పుడు ఉన్న యువత ఒకప్పటికంటే చాలా అడ్వాన్స్డ్. మీరు ఏం మాట్లాడినా అందులో ఆంతర్యాన్ని ఇట్టే పట్టేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ బ్రదర్స్ తమ అహంకార ధోరణిని పక్కన పెట్టాలంటున్నారు. ఒకవేళ మార్పు రాకపోతే వీళ్ళిద్దరూ నిలబడే అన్రిజర్వ్డ్ నియోజకవర్గంలో వీళ్లకు వ్యతిరేకంగా జెన్స్ యువతీ యువకులను నిలబెడతామంటున్నారు. ఇప్పటి యువత ఎలా ఉందో, వాళ్ళ జోలికి వెళ్తే ఏం జరుగుతుందో రీసెంట్గానే దేశం మొత్తం కూడా చూసింది. కేంద్ర ప్రభుత్వమే దిగిరావాల్సి వచ్చింది. మీ మాటలతో నల్గొండలో కూడా అలాంటి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి అంటోంది దళిత సమాజం. మరి ఈ కోమటిరెడ్డి బ్రదర్స్లో మార్పు వస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.